రోబో అందరికి అప్పటి వరకు అసలు అలాంటిది లేని సినిమాని తీసుకుని వచ్చి మళ్ళీ రజనీకాంత్ గారితోనే అండ్ ఐశ్వర్య ఉంది. సో ఇద్దరు కూడా అసలు ఆ మూవీ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్. అప్పటి వరకు రోబోటిక్స్ అనేది మన రియల్ లైఫ్ లోకి వస్తాయి అనేది మనం ఆర్టికల్స్ లోని పేపర్స్ లోని అవన్నీ చూస్తూ ఉన్నాము. రియల్ లైఫ్ లో రోబోట్స్ వస్తే ఎలా ఉంటది, అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది ప్రతి ఒక్కరికి చూపించారనమాట. చాలా అడ్వాన్స్డ్ గా థింక్ చేశారు. యా, దాంతో పాటుగా దానికి ఒక పేరు పెట్టి ఫన్ కూడా క్రియేట్ చేసి చిట్టి అని ఒక పేరు పెడితే ఇంకా అందులో ఏంటంటే ఒకసారి టీవీ పెట్టి పడేయనంటే ఎత్తి పడేస్తుంది. రోబో ఎప్పుడైతే ఒక సొసైటీలోకి వచ్చి జనాల మధ్యలోకి వస్తే అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. ఎందుకంటే మనిషి అనేది మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటి, రోబోకి ఎమోషన్స్ ఉండవు, చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా చేయడమే, తన కమాండ్స్ ఫాలో అవ్వడమే కదా. సో ఇందులో నువ్వు చెప్పినట్టు స్టార్టింగ్ టీవీ పడేసే సీన్ గానీ తర్వాత అంటే కరెక్ట్ కమాండ్స్ అనేవి ఇవ్వకపోతే అది వర్క్ చేయదు, రోబోక్ అనేవి ఫీలింగ్స్ ఉండవు అని చూపించారు. అవును, ట్రాఫిక్ లో సీన్ చూడు, లంచం అడగడానికి చేతిలో కొయ్య అంటే బ్లేడ్ తీసుకొని కట్ చేసేయటం కానీ అంటే అన్ని చాలా బాగుంటాయి. అండ్ ఫాదర్ అనే ఆ మాటకు కూడా చాలా మంచి డెఫినేషన్ వచ్చేలాగా రోబోని ప్రజెంట్ చేసేటప్పుడు సృష్టించింది ఫాదర్ అని చెప్పగానే మళ్ళీ రజనీకాంత్ వైపు చూడడం కానీ అంతా చాలా బాగుంటుంది.